ఈ మధ్య డైలీ పొద్దున్న లేచాక ఏ పేపర్ చూసినా ఏ టీవీ ఆన్ చేసినా ఒకటే న్యూస్. పిల్లలను చంపి ప్రాణం తీసుకున్న తల్లి అని, లేదా తన బిడ్డలను బలి తీసుకున్న తల్లి అని. ఇలాంటి వార్తలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. ఎందుకు? నవమాసాలు మోసి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను చంపేందుకు ఆ తల్లులకు చేతులెలా వస్తున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో అసలేం జరుగుతోంది? తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఓ ట్రెండ్ కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన పసి హృదయాలను తల్లులే ప్రాణం తీసేయడం డైలీ వార్తగా మారిపోయింది. ప్రియుడి మోజులో పడి అమీన్పూర్కు చెందిన రజిత అనే మహిళ తన 3 పిల్లలను చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాలను నిర్గంతపోయేలా చేసింది. 3 పిల్లలను గొంతు నిలిమి హత్య చేసింది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలు కింద పడితేనే తల్లులు అల్లాడిపోతుండటం చూస్తుంటాం. హృదయం తల్లాడిపోతుంది. అలాంటిది ఆ మాతృమూర్తికి 3 బిడ్డలను తిరిగిరాని లోకాలకు పంపాలనే ఆలోచన ఎలా వచ్చింది? పసి హృదయాలు వారేం పాపం చేశారు? తన ప్రియుడు మోజులో ఉంటే అతనితో వెళ్లాల్సింది. కానీ నా పిల్లలేం పాపం చేశారంటూ రజిత భర్త కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ దృశ్యాలు అందర్నీ కంటతడి పెట్టించాయి. ఈ ఘటన జరిగి నెల రోజులు కూడా కాలేదు. మెదక్ జిల్లాలో ఓ తల్లి తన 2 పిల్లలను చంపేసింది. అక్కడ ప్రియుడు మోజులో పడి రజిత పిల్లలను చంపేస్తే, ఇక్కడ మాత్రం బ్రతుకు భారమై 2 పిల్లలను చంపేసింది మమత అనే మహిళ. ఆపై తను కూడా వాగులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేయగా 2 పిల్లలు మరణించారు. తల్లి మమతను మాత్రం స్థానికులు ప్రాణాలతో కాపాడారు. భర్త చనిపోవడంతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటున్న మమత జీవితంపై విరక్తి చెంది పిల్లలతో కలిసి చనిపోదామని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మధ్య తార్నాకలోనూ ఓ ప్రైవేటు లెక్చరర్ 2 పిల్లలను చంపేసి కుటుంబంతో కలిసి చనిపోదామని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యలతో జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని పిల్లలతో సహా లోకం వీడుతున్నారు కొంతమంది. రజిత లాంటి హృదయం లేని కొంతమంది వ్యక్తిగత జల్సాల కోసం పిల్లలను చంపేస్తున్నారు. ఎందుకు వరుసగా ఈ ఘటనలు జరుగుతున్నాయి? తాము లేకపోతే తమ పిల్లలు ఏమైపోతారో, ఏ రోడ్డున పడిపోతారో, అల్లారు ముద్దుగా పెంచుకున్న ప్రాణాలు ఉన్నపలంగా రోడ్డున పడితే ఎలా అనే ఆలోచన మమతను కుంగతీసుండొచ్చు. ప్రియుడి కోసం రజిత పిల్లలను గొంతు నులిమి హత్య చేసి ఏం సాధించింది? సమాజంతో చీకొట్టించుకుంది. మమత తనకు ఎదురైన సమస్యలకు పిల్లలను చంపితే సమస్య పరిష్కారం అవుతుందా? చావే అన్నింటికి పరిష్కారమైతే ఈ భూగోళమంతా శ్మశానంగానే ఉంటుంది. బహుశా భూమిపై ఏ మానవుడు ఉండడేమో. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుని మసిలితే ఏ తల్లి తన బిడ్డలను చంపేసుకోదేమో.